సార్ గత తుఫాన్లకి ఈ మోంతాకి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తున్నదా? ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడంలో కానీ లేదా నష్ట చర్యలు అంటే తీవ్రత కూడా ఎక్కువనే. ఇప్పుడు పాలకులు ఎవరున్నా వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నా ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి, ఆ తీవ్రతలు అవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి మంచి అలా అటువైపే అప్రమత్తంగా ఉంటాము. ఇప్పుడు రాత్రి 12 గంటల తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్ళారు, ఇలాంటి వార్తలన్నీ మనకు కనిపిస్తున్నాయి. సరే, ఆయన పని పద్ధతి అందరికీ తెలిసిందే కాబట్టి అది మంచిదే. దాన్ని ఇంకా ఎవరైనా మెచ్చుకుంటారే కానీ అలా ఎందుకు చేయటం అనే పద్ధతులు ఎవరైనా ఎలా మాట్లాడతారు? సో పవన్ కళ్యాణ్ కూడా ఆయన కొత్త కదా, ఇలాంటి వాటికి ఆయన కూడా రంగంలో ఉండి తనకంటూ తన పద్ధతిలో తన కేంద్రంగా చేసుకుని ఆయన కూడా పనిచేసినట్టు కనిపిస్తుంది. వీటి వివరాలన్నీ మనకి ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత ఇవి మనకు అందుతాయి. అధికార యంత్రాంగాన్ని బాగా అప్రమత్తం చేయటం అనేది ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు ఇంక ఇది ఎంతవరకు అంటే ఎప్పుడు పడిన చెట్లు అప్పుడే తీసేస్తున్నారని ముఖ్యమంత్రి సిబ్బందిని అభినందించారని చెప్తున్నారు. ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది, పంచాయతీలు లేకపోతే స్థానికులు ఎప్పుడూ వాళ్ళు ఇలాంటివి జరిగినప్పుడంతా చేస్తూనే ఉంటారు. మనం అలాగే అత్యవసరంగా ఎలా ఎదుర్కోవాలి, వీటికి ఎలా సిద్ధపడాలి, ప్రతి నవంబరు జనవరి మధ్యలో వచ్చేవి అన్న వాటికి మటుకు ఇంకొంచెం మనం కసరత్తు మన వ్యక్తిగతంగా లేదా ప్రభుత్వ పరంగా చేయడంతో పాటు ఆ యంత్రాంగాన్ని శాశ్వత ప్రాతిపదికన సహాయక యంత్రాంగాన్ని పెట్టుకోవడం మటుకు ఒక పెద్ద సవాల్.